అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ప్రవీణ్ పగడాల ఆయన మృతి మీద ఎన్నో రకాలైన అపోహలు, పుకారు నడుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించిన సమీ హుసేన్ టార్గెట్ చేయాలని కొంతమంది కావాలని కామెంట్లు పెట్టడం, ఆయన్ని వివాదంలోకి లాగాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే సమీ హుస్సేని అనే వ్యక్తి మా నెల్లూరుకి చెందిన వ్యక్తి, మా మైనారిటీ నాయకుడు. ఇస్లాంని ఎవరు కించపరిచినా అతను ఒప్పుకోడు. ఇస్లాంనే కాదు, ఏ మతాన్ని కించపరిచినా ఒప్పుకోడు. హిందూ మతాన్ని కానీ, క్రిస్టియానిటీ కానీ. ముఖ్యంగా అతను బై బర్త్ ముస్లిం కాబట్టి ఇస్లాం అంటే అసలు ఒప్పుకోడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరు అన్న ఏ ముస్లిం ఒప్పుకోడు. అయితే ప్రవీణ్ పగడాల గారు ఆ రోజు కామెంట్ చేసిన తర్వాత నెల్లూరులో చాలామంది ముస్లిమ్స్లో ఒక ఆవేశం వచ్చింది. ఆ టైంలో అందరినీ కూడా సర్ది చెప్పిన మాట నిజం. సమీబాయి ఆ రోజు ఆయన ఫేస్బుక్లో మాట్లాడారు. ఎందుకంటే తప్పును ఖండించాలి ఎవరైనా సరే. సమీబాయి ఖండించకపోతే ఇంకా చాలా ఘోరంగా ఉండేది. కానీ సమీబాయి ఆ రోజు ఒక పిలుపునిచ్చారు, వెంటనే క్షమాపణ చెప్పాలని. దానికి స్పందించి ఆ రోజు ప్రవీణ్ పగడాల గారు వెంటనే సమీబాయితో మాట్లాడడం, క్షమాపణ చెప్పడం జరిగింది. అక్కడితో ఆ సమస్య పోయింది. ఎప్పుడు కూడా మనసుల్లో ఏముండదు ఎవరికి, సమీబాయికి కానీ, లేకపోతే ప్రవీణ్ గారికి కానీ, లేకపోతే ఇంకొకరికి కానీ. ఏదైనా ఇష్యూ బేస్డ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖండించే వ్యక్తి ఆయన, నిర్మోహమాటంగా ఈ తప్పు అని చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు వివాదంలోకి లాగాలని చూస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పేది కదా, సోషల్ మీడియా అంతా కూడా చూసిన తర్వాత ప్రవీణ్ గారు చాలా మంచి బోధకులు, దాంట్లో వేరే తప్పులేదు. కానీ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా వచ్చున్నాయి. ఇవి ఓన్లీ సమీబాయిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో, ఇప్పుడే సమీబాయికి కూడా మీరు మాట్లాడే మాటల వల్ల ఏమన్నా ప్రమాదం జరిగితే సమాజం ఒప్పుకోదు. నేను ముఖ్యంగా అందరికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, దయచేసి సమీ హుస్సేని గారి పేరుని వివాదం చేయకండి. ఆయన సమైక్యతకు ఆయన మారుపేరు. ఎందుకంటే నేను చాలాసార్లు ఆయనతో ప్రయాణం చేశాను. ఇప్పుడు తిరుమలకి భక్తులు నడిచిపోయేటప్పుడు కానివ్వండి, అదేవిధంగా అయ్యప్ప స్వామి మాల వేసుకొని నడిచిపోయేటప్పుడు కానీ నేను సమీబాయి చాలాసార్లు వాళ్ళందరికీ ఫ్రూట్స్ ఇవ్వడం, పళ్ళు ఇవ్వడం జరిగింది. వినాయక చవితి అప్పుడు విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ వాటర్ బాటిల్స్ కానివ్వండి, మజ్జిగ కానీ సప్లై చేయడం జరిగింది. సేమ్ టైం మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడి జరిగినప్పుడు నెల్లూరులో మొదటగా ఆ గళాన్ని ఇప్పించింది క్రిస్టియన్ పాస్టర్స్లో కానీ, అందరిలో కానీ ఒక సమైక్యతను తీసుకొచ్చి మనం వాయిస్ వినిపించాలి. ఈరోజు మనకి ఇక్కడ జరగకపోవచ్చు, మణిపూర్లో ఒక ఇష్యూ జరుగుతుంది, మనం అందరం ఏకం కావాలని క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్లలో కూడా ఒక యూనిటీ తీసుకొచ్చిన వ్యక్తి సమీబాయి. అలాంటి వ్యక్తిని ఈరోజు టార్గెట్ చేసి కొంతమంది వివాదం చేసి ఆయన లాగాలని చూస్తున్నారు. దీనివల్ల సమీబాయికి ఏదైనా ప్రమాదం తలబెట్టాలని చూస్తే మాత్రం చర్యలు చాలా ఇదిగా ఉంటాయి. కాబట్టి దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది యాక్సిడెంటా లేకపోతే ఎవరన్నా చంపారా అనేది పోలీసు వారికి మనం వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసి నిజాలు బయటికి వస్తాయి. మనం వివాదం చేయడం వల్ల నిజాలు అవి దాక్కుండిపోతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ కానివ్వండి అన్నీ వచ్చే వరకు ప్రశాంతంగా ఉండండి. వచ్చిన తర్వాత నిజాన్ని ఎవరు తప్పు చేస్తుంటే, ఒక నిజంగా సమీబాయి తప్పు చేస్తుంటే సమీబాయిని శిక్షిస్తారు. సమీబాయి తప్పు చేయకపోతే, తప్పు చేయని వ్యక్తిని ఈ విధంగా మీరందరూ కూడా మానసికంగా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరు ఉద్రేకంగా సమీబాయి అంటే ఆయన కూడా ఇక్కడ ఒంటరిగా తిరుగుతుంటాడు కాబట్టి అలాంటి వ్యక్తి మీద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం ప్రతి ఒక్కరు కూడా అలాంటి కామెంట్స్ పెట్టబాకండి. ఈ విషయం మీద దయచేసి పోలీసు వారు, ప్రభుత్వం వారు కూడా దృష్టి పెట్టి సమీకి కొంత ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు అరుణ, నెల్లూరు రూరల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సమీబాయి మైనార్టీ నాయకులు ఆయన మీద ఒక దుష్ప్రచారం ప్రతి ఒక్క ఛానల్లో జరుగుతూ ఉందండి. అతను ఎలాంటి వ్యక్తి అంటే ఒక కులానికి మతానికి అతీతంగా ఆయన ఉండే వ్యక్తి.
ఎవరికైనా సరే, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవరికైనా ఆయన నేనున్నాను అని ప్రతి కార్యక్రమంలో, దసరా కానివ్వండి, అక్క చెల్లెమ్మలకి పసుపు కుంకాలు కానివ్వండి, ఇట్లాగా ఆయనకి తోచింది ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం అది తగదు. అలాగే మన క్రైస్తవ మతానికి కూడా ఆయన రెండో చేతికి తెలియకుండా సాయం చేసే దాఖలాలు చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద ఈరోజు నిందించటం భావ్యం కాదు. మీరు నిందలేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటుంది. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది వాళ్ళు చూసుకుంటారు కదండి. కాకపోతే మీరు లేనిది కూడా ఆమె ఉన్నట్టుగా సృష్టించి మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. అలాగే ముస్లిం అయ్యుండి కూడా గోవుల్ని కొయ్యకూడదు, వాటిని ఇది చేయకూడదని కూడా ఆయన ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. అవన్నీ మేము చూస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు ఆయన మీద వేస్తూ, ఆయన నిందలు వేస్తూ ఆయన ఇట్లాగా చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ఆయనకి ఎవరు రక్షణ కల్పిస్తారు? ఆయనకి ఏదన్నా జరిగితే మా రూరల్ నుంచి మేము కూడా ఎవరం కూడా ఓర్చుకునే పరిస్థితి అయితే లేదండి. ఆయనకి ప్రభుత్వం కానివ్వండి, అలాగే ఎవరైనా పోలీస్ ప్రొటెక్షన్ కానివ్వండి ఆయనకి ఇస్తే కూడా చాలా మంచిది. ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడం చాలా అసభ్యకరంగా ఉందండి. నమస్కారం అండి. ఇప్పుడు ప్రతి ఛానల్లో చూస్తుంటే మన మొహమ్మద్ షమీ గారు ప్రవీణ్ గారిని ఏదో మనుషుల్ని పెట్టి చేయించారనే ప్రచారం ఏర్పడుతుంది. అయితే మా ప్రవర్తన మీద అతను లేనిపోని వాక్యాలు చేశారు కాబట్టి ఖండించారే తప్ప అతను ఇంకో ప్రాణాలు తీసే అంత వ్యక్తి కాదు. అతను చాలా మంచివారు. మా అందరికీ అండదండలుగా ఉండి మైనార్టీలకు కానీ, క్రైస్తవులకు కానీ, హిందువులు కానీ మత సామ్రాజ్యానికి అతీతంగా ముందుకు సాగే వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ప్రవర్తనలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ పాటికి మీరు ఛానల్లో బాగానే చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ రేపు అతను మాకేమైనా ఇబ్బంది అంటే మనకే కాదు, మనలో ఎవరికైనా సరే, ఏ కులస్తులకైనా సరే ఇబ్బంది అంటే ఒంటరిగా 1 గంట అయినా సరే, 12 అయినా సరే, ఏకాజమైనా సరే లేచి వచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తికి రేపు ఏమైనా హాని జరిగితే దానికి ఎవరు బాధ్యులు? మీరు నిజాలు తెలుసుకోకుండా అనవసరమైన నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. లేనిపోని నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని విచారించండి. విచారిస్తే చట్టం ఉంది. చట్టం పని చేసుకొని పోద్ది. దాని విచారణలో వస్తుంది. వాస్తవాలు తెలిస్తే ఏం చేయాలో చట్టం చేస్తుంది. అంతేగాని ఏమి చేయని వ్యక్తి మీద లేనిపోని నిందలేసి అతనే చేయించాడు అనేది ఈ కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదండి. మంచిది ఇది కాదు. దాన్ని మేము మాత్రానికి ఖండిస్తున్నాం. అతనికి ప్రభుత్వం కానీ, పోలీసుల వాళ్ళు కానీ అతనికి ఏంటంటే రక్షణ కల్పిస్తే మంచిది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్యాలు ఈ టీవీలో వచ్చేవన్నీ వేరే వాళ్ళు వింటే అదేదో మత సామ్రాజ్యం ఇదిలో తీసుకోబోతారు. అతను మత సామ్రాజ్యానికి కలుపుకొని పోయి పనిచేసే వ్యక్తి కానీ అతను ప్రతి ఒక మతానికి పనిచేసే వ్యక్తి కాదు. కాకపోతే మా మైనార్టీ నాయకుడు అన్ని మతాలకు పనిచేస్తాడని గర్వంగా చెప్పుకునే ఇది మాకుంది. అంతేగాని అటువంటి వాక్యాలు అయితే లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. అవసరమైతే అతనితో పాటు మేము అతను ఏ నిర్ణయం తీసుకున్నా దీని మీద మేము అందరం కలిసి కట్టుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.